హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్లో 2 కప్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకొని ఉంటలు లేకుండా ఇలా జాడించుకోవాలి. తర్వాత అందులో 2 స్పూన్స్ సాల్ట్, హాఫ్ స్పూన్ సోలా పొడి, తగినంత పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఉంటలు లేకుండా ఇవన్నీ మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. శనగపిండి వచ్చేసి మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని క్లాత్తో తుడిచేసుకొని మిర్చిని నిలువుగా కట్ చేసుకొని గింజలు లేకుండా చేసుకోవాలి. ఇలా గింజలు తీసిన తర్వాత అందులో వాము అండ్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత శనగపిండిలో మిర్చిని అద్దుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 by 1 ఫ్రీక్వెంట్గా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రీక్వెంట్గా యాడ్ చేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి బజ్జీని. చూసారు కదా, నోరూరించే బజ్జీని. ఇలా ఈవినింగ్ టైంలో వేడివేడిగా బజ్జీలు తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన బజ్జీలన్నిటినీ చాక్తో నిలువుగా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని గార్నిష్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి అండ్ వాము పొడిని యాడ్ చేయాలి. తర్వాత చిన్న తరుగు కొత్తిమీరను కూడా యాడ్ చేసిన తర్వాత లెమన్ డ్రాప్స్ కూడా కొన్ని పిండేసిన తర్వాత మొత్తం బజ్జీ అన్నీ రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎలా ఉందో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. పిల్లలు మమ్మీ బజ్జీ చేసావా? ఆనా ఉన్నాయి మమ్మీ.